ప్రధాని మోదీ ఎంట్రీతో సౌండ్ మారు మోగిపోయింది. ఎలక్షన్ హీట్ టాప్ రేంజ్కి తీసుకెళ్లిపోయారు ఆయన. అటు ప్రత్యర్థి పక్షాలను తనదైన స్టైల్లో విమర్శిస్తూనే లోకల్ సెంటిమెంట్ టచ్ చేశారు మోదీ. అంతేకాదు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓ నిక్నేమ్ కూడా ఇచ్చేశారు. శీష్ మహల్ కాదు, పేదవాడి ఇల్లు కట్టడమే నా కల. ఆప్ కాదు, ఆప్ ద పార్టీ. ఇలా వరుస సెటైర్లతో ప్రధాని మోదీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కించేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో కొత్తగా నిర్మించిన స్వాభిమాన్ అపార్ట్మెంట్లను ప్రారంభించారాయన. ఆయా గృహ యజమానులకు ఇళ్ల తాళాలు అందజేస్తూ ఓవైపు ఆమ్ ఆద్మీ, మరోవైపు కాంగ్రెస్ పై వరుస విమర్శలు గుప్పించారు. స్థానికంగా సెంటిమెంట్ రంగరిస్తూ ఎలక్షన్ హీట్ పెంచేశారు. దేశమంతా అమలయ్యే ఆయుష్మాన్ భారత్ కి ఆప్ ద పార్టీ అడ్డుపడుతోందంటూ ఎద్దేవా చేశారు. मैं तो दिल्ली वालों को मुफ्त इलाज की सुविधा देने वाली आयुष्मान योजना का भी लाभ देना चाहता हूं, लेकिन आपदा सरकार को दिल्ली वालों से बड़ी दुश्मनी है. वे पूरे देश में आयुष्मान योजना लागू है, लेकिन इस योजना को आपदा वाले यहां लागू नहीं होने दे रहे. తమ ప్రభుత్వం శీష్ మహల్ కట్టగలదని, కానీ ఢిల్లీ వాసుల కల నెరవేర్చడమే తమ అసలైన లక్ష్యమంటూ చెప్పుకొచ్చారు. मैं भी कोई शीश महल बना सकता था, लेकिन मेरे लिए तो मेरे देशवासियों को पक्का घर मिले, यही एक सपना था. ఇప్పటికే పార్టీల మధ్య సాగుతోన్న మాటల యుద్ధం ప్రధానమంత్రి మోదీ ఎంట్రీతో ఇంకో స్థాయికి చేర్చనుంది. ఈ మధ్యనే ఓటర్లకు బీజేపీ డబ్బు పంపిణీ చేస్తోందంటూ ఆరోపించింది. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ఆరోపణలతోనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కి లేఖ రాయగా దాన్ని బీజేపీ తిప్పికొట్టింది. ఆర్ఎస్ఎస్ కి లేఖలు రాయడం కాదు, కాస్త మంచి నేర్చుకోనంటూ రిటార్ట్ ఇచ్చింది. అయితే ఇక్కడ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచిదేవా పోటీకి దూరంగా ఉంటారని ప్రకటించడం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ 3 సార్లు గెలవగా మరోసారి గెలవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో రకరకాల స్కీములను ప్రకటిస్తోంది. పూజారులకు నెలకి 12,000 జీతం పథకం అందులో ఒకటి కాగా, పబ్లిసిటీ కోసం రీసెంట్ హిట్ సినిమాల పోస్టర్లతోనూ ఢిల్లీలో ఫైట్ చోటు చేసుకుంది.